అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మరో మంచి కథతో వచ్చాను. కథ పేరు ఊహించని పరీక్ష. మరదేమిటో వింటారా? సింహపురి రాజ్య సేనాధిపతి జబ్బుపడి మరణించాడు. రాజు ప్రతాపసింహుడు సేనాధిపతిని నియమించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ పదవి కోసం పోటీపడి చాలామంది వచ్చారు. సేనాధిపతి పదవి అంటే మాటలా? ధీరుడు, వీరుడు, తెలివైనవాడు అయిన వ్యక్తి కావాలి. అందుచేత వచ్చిన వారందరికీ యుద్ధ విద్యలలో రకరకాల పరీక్షలు పెట్టబడ్డాయి. అందరిలో ముగ్గురు మాత్రమే అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరిన వారిగా గుర్తింపబడ్డారు. వారి పేర్లు విక్రముడు, విజయుడు, అమరసింహుడు. వీరిలో ఎవరిని సైన్యాధిపతిగా నియమించాలా అన్న విషయం తెలివైన తన మంత్రి చక్రధనుడికి విడిచిపెట్టాడు రాజు. ఆ ముగ్గురు వీరులకు మంచి సౌకర్యాలు గల విడిది ఏర్పాటు చేయబడింది. అయితే ముగ్గురు విడుదలు వేరువేరుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేకుండా ఉంచబడ్డారు. రాత్రి కాగానే అందమైన నాట్యకత్తెలు మత్తు పానీయాల పాత్రలతో వారి విడుదలలో ప్రవేశించారు. నాట్యకత్తెల నాట్యాలతో మత్తు పానీయాలు సేవించిన వారి తూలిపాటుతో విడుదలు కోలాహలంగా ఉన్నాయి. అర్ధరాత్రి సమయం ఎక్కడి నుండో ముసుగు వ్యక్తులు వచ్చి 3 బసల మీద దాడి చేశారు. పరిచారికులు, నాట్యకత్తెలు భయంతో తలొక దిక్కు పారిపోయారు. అనుకోని ఈ దాడికి ఆశ్చర్యపోయిన విక్రముడు తన మీదకి వచ్చిన ముసుగు వ్యక్తులతో యుద్ధం చేశాడు. కానీ మత్తు పానీయం త్రాగి ఉండడం వల్ల తన శరీరం స్వాధీనంలో లేక వారి చేత దెబ్బలు తిని పడిపోయాడు. విపరీతంగా మత్తు పానీయం సేవించిన విజయుడు తన మీదకు ముసుగు వ్యక్తులు దాడి చేయడానికి వచ్చేటప్పటికీ లేవలేక పడి ఉన్నాడు. ఎందుకంటే అతిగా త్రాగడం వల్ల అతని శరీరం పూర్తిగా అతని వశంలో లేకుండా పోయింది. విజయునికి లోపల లాగు మినహాయించి మిగిలిన దుస్తులు విప్పి తీసుకున్నారు ఆ ముసుగు వ్యక్తులు. అంతేకాదు అతనికి తెలివి వచ్చేలాగా చేసి ఏం వీరుడివయ్యా అని హేళన చేసి వెళ్ళారు. అమరసింహుడు నాట్యం చూస్తున్నాడు. కానీ వాళ్ళు అందించే మత్తు పానీయం త్రాగినట్లు నటిస్తూ వారికి తెలియకుండా పారబోశాడు. అక్కడికి ముసుగు వ్యక్తులు వచ్చి దాడికి దిగగానే అమరసింహుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంతేకాక తన యుద్ధ నైపుణ్యంతో వారిని ఓడించాడు కూడా. ఓడిన ముసుగు మనుషులు పారిపోయారు. తెల్లవారకుండానే విక్రముడు, విజయుడు తమ బసల నుండి ముఖం చూపించలేక సిగ్గుతో వెళ్ళిపోయారు. మర్నాడు సభలో చక్రధరుడు, సభికులారా, మన సేనాధిపతి పోటీలో చివరగా నిలబడిన వారి విడుదలకు ముసుగు మనుషులను రాత్రి పంపించినది నేనే అని ఎవరి బసలో ఏమి జరిగిందో వివరించాడు. మత్తు పానీయం త్రాగే అలవాటు అమరసింహుడికి లేదు. నాట్యకత్తెల ఆటపాటలను చూసి ఆనందించాడు తప్ప వారితో వెర్రిగా తను కూడా గెంతలేదు. చెడు అలవాట్లు లేకపోవడం వల్లనే ముసుగు వీరుల్ని ఎదుర్కొని జయించగలిగాడు. ఇతనే మనకి సేనాధిపతిగా అన్ని విధాలా తగినవాడు అన్నాడు. సభికులందరూ మంత్రి నిర్ణయానికి చప్పట్లు కొట్టారు. మంత్రి తెలివిని మెచ్చుకొని రాజు అమరసింహుని సైన్యాధిపతిగా ప్రకటించి సభలో గౌరవించాడు. ఇదండి కథ. బాగుంది కదా? ఈ కథ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఈ వీడియోని కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరో వారం మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.